హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో సెక్షన్ 21 గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో సెక్షన్ 22 నుండి 26 వరకు డిస్కస్ చేద్దాం. సెక్షన్ 22 మూవబుల్ ప్రాపర్టీ. The words movable property are intended to include corporeal property of every description except land and things attached to the earth or permanently fastened to ఎనీథింగ్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ద ఎర్త్. అంటే భూమిపై నిర్మించబడిన కట్టడాలు మినహాయించి వస్తు రూపంలో ఉన్న ఆస్తి అంతా కూడా చరాస్తిగానే పరిగణించబడుతుంది. భూమి నుండి తొలగించడానికి తీసుకెళ్లడానికి వీలు లేని విధంగా భూమిపై కట్టబడిన కట్టడాలు తప్ప మిగిలిన వస్తు రూపంలోని ఆస్తి అంతా కూడా చరాస్తిగా పరిగణించబడుతుంది ఈ సెక్షన్ ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 23 చూడండి. రాంగ్ఫుల్ గెయిన్. రాంగ్ఫుల్ గెయిన్ ఈజ్ గెయిన్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ టు విచ్ ద పర్సన్ గెయినింగ్ ఈజ్ నాట్ లీగల్లీ ఎంటైటిల్డ్. రాంగ్ఫుల్ గెయిన్ అంటే చట్టపరంగా తనకు చెందనటువంటి ఆస్తిని అక్రమ పద్ధతుల ద్వారా సమకూర్చుకోవడం, అక్రమ సంపాదన లేదా అక్రమ లాభార్జన అవుతుంది. రాంగ్ఫుల్ లాస్. రాంగ్ఫుల్ లాస్ is the loss by unlawful means of property to which the person losing it is legally entitled. అంటే చట్ట ప్రకారం తనకు చెందిన ఆస్తిని అక్రమ పద్ధతుల ద్వారా కోల్పోవడాన్ని రాంగ్ఫుల్ లాస్ అని అంటారు. ఇక్కడ చూడండి, గెయినింగ్ రాంగ్ఫుల్లీ, లాసింగ్ రాంగ్ఫుల్లీ. ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు గెయిన్ రాంగ్ఫుల్లీ when such person retrains wrongfully as well as when such person acquires wrongfully. A person is said to lose wrongfully when such person is wrongfully kept out of any property as well as such person is wrongfully deprived of property. ఒక వ్యక్తి ఏదైనా అక్రమంగా ఆర్జించిన, అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకున్న ఆ వ్యక్తి అక్రమ సంపాదనకు పాల్పడినట్లు చెప్పవచ్చు. అదేవిధంగా ఒక వ్యక్తి ఏదైనా అక్రమంగా కోల్పోయినా లేదా ఆస్తి నుండి అక్రమంగా తొలగించబడిన ఆ వ్యక్తి సదరు ఆస్తిని అక్రమంగా కోల్పోయినట్లుగా పరిగణించవచ్చు. అయితే అక్రమ సంపాదనకు అక్రమంగా కోల్పోవడానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి తన ఆస్తిని అక్రమంగా కోల్పోతే అది మరొక వ్యక్తి అక్రమ సంపాదనగా మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 24 చూడండి. డిజానెస్ట్లీ. హూఎవర్ డస్ ఎనీథింగ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ రాంగ్ఫుల్లీ గెయిన్ టు వన్ పర్సన్ ఆర్ రాంగ్ఫుల్లీ లాస్ టు అనదర్ పర్సన్ ఈజ్ సెడ్ టు డూ దట్ థింగ్ డిజానెస్ట్లీ. ఒక వ్యక్తి అక్రమంగా లాభం పొందే విధంగా లేదా మరొక వ్యక్తి అక్రమంగా నష్టపోయే విధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే వాళ్ళు కావాలని ఇంటెన్షనల్గా ఆ పనిని చేసినట్లుగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ సెక్షన్ 25 చూడండి. ఫ్రాడ్యులెంట్లీ. ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు డూ ఎ థింగ్ ఫ్రాడ్యులెంట్లీ ఇఫ్ హీ డస్ దట్ థింగ్ విత్ ఇంటెంట్ టు డిఫ్రాడ్ బట్ నాట్ అదర్వైజ్. ఫ్రాడ్యులెంట్లీ అంటే ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం అని అర్థం. మోసం చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా వ్యవహరించినట్లయితే ఆ వ్యక్తి మోసపూరిత వంచనకు పాల్పడుతున్నట్లుగా పరిగణించవచ్చు. అంటే ఇంటెన్షనల్గా మోసం చేయాలని ప్రయత్నిస్తే ఈ సెక్షన్ అప్లై అవుతుందన్నమాట. ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి మంచివాడిగా నటించి ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించి ఎంతోమంది నుండి డిపాజిట్లు సేకరించి పరారయ్యాడు అనుకున్నాం. అతని చర్య నిజాయితీ లేని చర్యగా మనం ఇక్కడ చూడొచ్చు. అక్రమంగా లాభం పొందాలని, ఇతరులను నష్టపరచాలని అతని ఉద్దేశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అందువల్ల అతను చేసింది డిజానెస్ట్ మరియు ఫ్రాడ్యులెంట్ చర్యగా పరిగణించబడుతుంది ఈ సెక్షన్ ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 26 చూడండి. రీజన్ టు బిలీవ్. ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు హ్యావ్ రీజన్ టు బిలీవ్ ఏ థింగ్ ఇఫ్ హీ హ్యాజ్ సఫిషియంట్ కాజ్ టు బిలీవ్ దట్ థింగ్ బట్ నాట్ అదర్వైజ్. నమ్మకం అనేది పూర్తిగా మానసికమైన విషయం. అంటే ఆలోచించి ఒక విషయాన్ని నమ్మాలా లేదా అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు
ఒక వ్యక్తి ఖరీదైన బంగారు ఆభరణాలు అమ్మడానికి తీసుకొచ్చాడు అనుకుందాం. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అని గమనించాల్సిన అవసరం అయితే ఆ కొనే వ్యక్తికి ఉంటుంది. త్వరగా అమ్మేయాలని ఆతృత మొదలగు అంశాలను బట్టి ఆ వ్యక్తి దొంగ వస్తువులను అమ్మడానికి తీసుకొచ్చాడా అని అర్థం చేసుకోవచ్చు. దీనినే రీజన్ టు బిలీవ్ అని అంటారు. అయితే ఆ వస్తువును ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లయితే దొంగ వస్తువు అని తెలిసి కొనుగోలు చేయడం సెక్షన్ 411 ప్రకారం శిక్షార్హమైన నేరం అవుతుంది.